వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కడిగిరి ముచ్చిల్లో బయటకు వస్తారని మాజీ మంత్రి రజనీ ధీమా వ్యక్తం చేశారు. బ్రహ్మనాయుడుపై పెట్టిన కేసు అక్రమని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బ్రహ్మనాయుడు అంచుల దృష్టికి వచ్చిన జీవో అసలా నకిలియా అని చెక్ చేయమని అధికారులను ఆశ్రయించినందుకు అక్రమ కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్గా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. ఏమని ఆయన్నే అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే బ్రహ్మనాయుడు గారి గురించి ప్రాంత ప్రజలను పల్నాడులో అందరికీ తెలుసు. కష్టం తెలిసినటువంటి వ్యక్తి, చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నలుగురికి పెట్టేవాడే కానీ ఒకరు కడుపు కొట్టేవాడు కాదు, ఒక కడుపు కొట్టే లక్షణాలు కూడా కావు బ్రహ్మనాయుడు గారి.